Rápido, rápido, rápido. Juan, Pedro. Vamos. Cuidado, poco rápido. Una bolso, 1 kilo. Poco pronto. Sí. Pronto. Venga, amigo. Vamos. Venga. రే త్వరగా రండి. హలో మేడం ఆర్డర్ వస్తుంది. ఓకే. సార్, ఈ కొలంబియన్ గ్యాంగే ఏపీని బేస్ గా చేసుకుని ఇండియా మొత్తం డ్రగ్ పెడల్ చేస్తోంది. ఈ గ్యాంగ్ భీమిలి బీచ్ ద్వారా 25 kg కోకేన్ ని వైజాగ్ లోకి తీసుకొస్తున్నట్టుగా ఇన్ఫార్మర్ దగ్గర నుంచి మెసేజ్ సార్. దాన్ని సీజ్ చేయమనండి, మిస్ అవ్వకూడదు. ఎస్ సార్. హలో, ఒరిస్సా హైవేలో కొలంబియన్ బోర్డర్ వస్తుంది. బండి నెంబర్ BYH 7584. చీఫ్ 25 kg పౌడర్ వస్తుంది. గేమ్ ఆడదామా? పని పాట లేకపోయినా మళ్ళీ ఊరి మీదకి బయలుదేరావా? ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావో ఏది చెప్పవు. కార్లో సరుకుందని ఫ్యామిలీకి తెలియదుగా? తెలీదు సార్. ఫ్యామిలీ ఉంటే పోలీసులు చెక్ చేయరనే పంపిస్తున్నాను. జాగ్రత్త బాలు. మేడం, బండి బయలుదేరింది. ఎవరండి వాళ్ళు? విచిత్రంగా ఉన్నారు. ఏమో తెలీదు. హలో, 4 బైక్లో వచ్చి మన కార్ను అటాక్ చేసి సరుకును తీసుకెళ్లిపోయారు. మొత్తం అందరూ స్పాట్ లోనే చనిపోయారు. ఎక్కడున్నా సరే వాళ్ళని నా ముందుకు తీసుకురా. మన ఏజెంట్ మీద కన్నేసుంచు.
ఊరంతా బాగా తిరిగొచ్చావా? నువ్వు అసలు ఎప్పుడు మారతావో ఏమిటో. నువ్వు మారేలా కనిపించడం లేదు. కార్ బయలుదేరింది. బుద్ధుందా? కళ్ళు కనిపించట్లే? మీ బాబు రోడ్ అనుకున్నావా? ఇలా మధ్య రోడ్లో ఆపేస్తే ఏంటి అర్థం? వంటిది పిక్కపేగా నేను పక్కాగా చేసి పెడతాను చూడు. నాన్నతో చెప్పి నీకు బోల్డన్ని బొమ్మలు వచ్చా. వస్తున్నానండి, ఎన్నిసార్లు కాల్ చేస్తారు? పాలు కొనుక్కొస్తున్నారక్క. ఇంకొక ముద్ద తినమ్మా. హత్యలు, చైన్లు తెంచడాలు, దారి దోపిడీలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా. విశాఖలో నేరాలు అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆవేశంతో కమిషనర్ కార్ని ముందుకి కదలనివ్వకుండా కుళ్లిపోయిన టమాటాలని, గుడ్లని విసిరి పోరాడారు. నేరాల ఉచ్చులో చిక్కుకుని సతమతమవుతున్న విశాఖ. ఏం చేస్తున్నారు కమిషనర్? వైజాగ్లో ఎక్కడ పడితే అక్కడ హత్యలు, దోపిడీలు, మత్తు పదార్థాలని సిటీయే రెస్ట్లెస్ గా ఉంది. ఈ సిటీలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కో కళ ఉంది. చదువుకొని గొప్ప వాళ్ళం అవ్వాలి, ఇల్లు కట్టాలి, పిల్లకి పెళ్లి చెయ్యాలని రోజుకి 10 గంటలు 15 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. క్రిమినల్స్ ఈ ప్రజల కష్టాన్ని, కలల్ని నాశనం చేయకుండా కాపాడడమే మన బాధ్యత అని నేను చెప్పేది నా చుట్టూ ఉన్న పోలీసులకి అర్థం కావట్లేదు. నేను చెప్పేది అర్థం చేసుకునే ఓ సూపర్ పోలీస్ నాకు కావాలి. ఈ ప్రజల్ని కాపాడడానికి ఓ పీపుల్స్ కాప్ కావాలి. అతను ఎక్కడున్నాడో తెలియడం లేదు. పెద్ద ఆయన చెప్పినా కూడా వినలేదా? వేలం ఆన్లైన్ కావడం వల్ల కంట్రోల్ చేయలేకపోయాం. సరే చేసేద్దాం. ఈ రోజు